200 కోట్లతో కాళేశ్వరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి. దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచన. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తామన్న మంత్రి సీతక్క. అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దాలని ఆదేశం. భూ వివాదాల పరిష్కారానికే డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ, భూముల రీసర్వేను చేపడుతున్నామన్న కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని. గిరిజనుల కోసం మరో బృహత్తర కార్యక్రమం. ఈ నెల 18న ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ప్రారంభించనున్న సీఎం. 2 లక్షల మంది గిరిజన రైతులకు ప్రయోజనం. పాక్లో అణ్వాయుధాల భద్రతను పరీక్షించాలని ప్రపంచ దేశాలను కోరిన రాజ్నాథ్ సింగ్. భారత్పై ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని రక్షణ మంత్రి పునరుద్ఘాటన. దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు మద్దతుగా హైదరాబాద్లో ఘనంగా తిరంగా యాత్ర. రేపు ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించే తిరంగా యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు. మరో 3 రోజుల పాటు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఘనంగా ముగిసిన ఖేలో ఇండియా. 158 పథకాలతో మొదటి స్థానంలో మహారాష్ట్ర. 23 పథకాలు గెలుచుకుని 12వ స్థానంలో నిలిచిన తెలంగాణ.